తిని బాగా అయినరు పెళ్లి అంటే వాడు చాలా రామలక్ష్మణుడు బాబులకుడు శివకోట గోవిందమ్మ వచ్చి పెళ్లి చేద్దామని పోతున్నాం. వచ్చాయింది మీకు వచ్చాయిందే పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడు చెయ్యి చెల్లారా అలాగనే చెయ్యి చెల్లారా చెల్లారా మన గోవిందమ్మను వీరయ్యని పెళ్లి వీటుల పైన పూజలు పెట్టు చెల్లారా స్వామి మన గురువుని తోలుకొచ్చిన ఆలంగానే స్వామి వచ్చినవా ఇచ్చక చిండు స్వామి అమ్మ ప్రమదమ్మ నా దగ్గర తైదని సంగతి ఉన్నది పెట్టును తల్లి అమ్మ ప్రమదమ్మ పొలపు తల్లి నా దగ్గర తైదల సంకటి ఉన్నది పెట్టు తల్లి స్వామి ఆ తైదల సంకటి మూట ఇటుదే స్వామి ఇప్పి పెట్టదా మహిమలు కనుకొన ఎవరి తరము కాదు తైదలా సంకటి మూట ఇప్పి చూడగా పంచపాయాక్ష అన్నములని ఈ పదార్థములని భోంచేయము స్వామి స్వామి ఈరయ్య అదొక మనవి తెలిపినాను ఇనుము అయ్యా అది ఏమిటి దాచగా తెలుపు స్వామి దేన కుమార్తె స్వామి దేన కుమార్తె స్వామి గురుదేవా స్వామి దేన కుమార్తె ప్రేమించి మదిల ప్రేమాల రంగం ప్రేమించు పెళ్లి ఆడుము
ఉన్నది. తప్పక హయువాను పాడవలెను స్వామి. ఒంటరి వాడను నాకు ఇలా జంటన ఎవరు లేరు స్వామిని విడినన్నా వెంటనే తీసుక భక్తుల ఇంటింటికి తిరిగేదా వాడను అట్లయినా నీ కూతురును ఇవ్వవలెను లేకపోతే ఇవ్వకూడదయ్యా. స్వామి అటులా మనవలదు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని ఎడవాయక ఎటులా ఉండెనో ఏమో కూడా ఎడవాయక నా కూడా నీ మనసు పూర్తిగా నా కుమార్తెని వివాహం ఆడవలేను స్వామి. సరే నీ ఇష్ట ప్రకారంగా వివాహం ఆడేదను. సరే మంచిది. శుక్రవారం నాడు అందులో సహా మీ గృహములకు వచ్చేదనుగాక ఇంకా పోయి వచ్చేదను. ఆ యొక్క ప్రమదాంబ చెప్పిన విధముగా శివకూపయ్య బ్రహ్మగారి దగ్గరికి అయ్యా మేము ఒప్పుకున్నాము, నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంటిలో కాలు పెట్టి మా ఇంట్లో చేసిన భోజనము భుజించి రావయ్యా అని చెప్పగా, అరే మంచిది నా నాయన అని ఆ యొక్క బ్రహ్మయ్య ఆ యొక్క శివకోటయ్య బ్రహ్మకు వచ్చినప్పుడు, స్వామి వచ్చిదివా ఇదిగో భోజనము మేము సిద్ధపాటు చేసి ఉన్నాము, జీవితం స్వామి అడగగా, అమ్మా నీ భోజనం నాకు వద్దు, నా వద్ద తైలగా సంకటి పూట ఉన్నది, దాన్నే ఇచ్చి నాకు అది ఇస్తలేమని చెప్పగా, ఆ తైల సంకటి పూట తీసుకుని ఇచ్చినప్పుడు అది తైల సంకటి పూట కాకుంటుంది, అత్త పదార్థం ఉంటుంది. ఆశ్చర్యపడి ఆహా ఇటువంటి మహాభావుడు అంతైతే మా సంసారం గచ్చించుకొని సంతోషమే కాసి ఇద్దరు ఒప్పుకొని ఆ యొక్క పెళ్లికి నిర్ణయించినారు. నాథ ప్రాణేశ్వర ఇక ఏమి మన బ్రాహ్మణులు పెళ్లికి తయారవుతామని ఆ యొక్క బ్రహ్మదామ మాట్లాడినప్పుడు ఆ బ్రాహ్మణులను ఇక తయారు చేసుకుంటూ పెళ్లి నడుస్తుంది.
बोलो सतगुरु महाराज స్వామి వీరయ్య నాదొక్క మనవి తెలిపిన అలాగనే తెలుపు ఆర్యాజే పోడో నాకు సంతోషమవును. ఏం లేదమ్మా
సరే మంచిది పోదాం పదండి స్వామి. అక్షరముల మంత్రం మరువరబడియే
ఉన్నదో అట్లా కాదు తల్లి. దాని రాత ఎదురున్నదో అట్లా జరుగుతుందా ప్రాణేశ్వర? ఆ సన్యాసి రూపుడైన సాధన రూపుడు మన ఇంటికి ఒక భోజనానికి రోజుకొని రమ్ము తర్వాత విషయం ఆలోచించము నాక. సరే నీకు ఇష్టమైనట్లు నాకు కూడా ఇష్టమే. ఆయన తోలుకొని నాక. ఈ విధముగా ఆ యొక్క గోవిందమ్మ ఆశను గమనించి ఆ యొక్క భార్యాభర్తలు నాథ ప్రాణేశ్వర, ఈ సమయంలో మనం గోవిందమ్మ మాట కాదంటే ప్రాణత్యాగం చేసుకుంటున్నాను ముందే మాట అన్నది. ఈ మాటకు మనకు తగినట్టు జనకరసాని కూడా గట్టి చెప్పి ఆ ఫలంలో కూడా బలం మంచిగెళ్ళింది. ఎట్లా చేసి ఆ యొక్క సన్యాసి అనగా ఆ యొక్క స్వామి గారికి మన బిడ్డ నుంచి పెళ్లి చేద్దామని ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆ గోవిందమ్మని పిలుచుకొని, అమ్మా సరేనమ్మా నీ మాట కాదనము, ఇక నీ ఇష్ట ప్రకారం ఆయన పిలుస్తాము, పెళ్లి చేస్తామని మాట్లాడి ఇక ముందు చుట్టూ చూద్దాం. మా శైలారా కోట్ల
సమయంలో ఆ సాధనలోకి వచ్చి నీ బిడ్డని ఇవ్వమని పలికి అదృశ్యమైనాడు. లేక లేక కలిగిన బిడ్డని ఎట్లా ఇవ్వమని మనం ఇప్పుడు చింతించిన ఫలమేమీ లేదు. దాని ఒత్తిన ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పట్ల చూసుకోవాలని చేతికేసి స్విచ్ ఆఫ్ అయితే కనబడి
చికెన్ మంచిగా తల్లి నాకు నా బిడ్డ కోరిక ఏమిటో తెలుపు తల్లి ఒక పట్టు చీర చెప్పమంటే నీ బిడ్డ మాత్రం ఒక కోరిక కుమార్తె ఆ ఎన్నకిచ్చి నీ కుమార్తె పెళ్లి చేయగలవా నాకున్న మాటలు నిజము చెప్తున్నావు తప్పగానే తాము శిక్షణ ఎక్కువ ఏముంటది మీ బిడ్డ పెళ్లి పిలిస్తే మళ్ళీ వస్తాను తల్లి పాస్ అయినప్పుడు నాకు ఏం మాటలు ఆ ప్రభావం నా ఆశలను నేను నిజం చెప్పగలవా చెప్పుతాను తల్లి నేను అదే ఉద్యోగం తెచ్చిన నేను ముందు నా పోయిన విషయం చెప్తాను నువ్వు నిజంగా విన్నట్టు చెప్తా అమ్మా సాని నా కడుపులో పుట్టిన బిడ్డ ఆడు శిశువా ముఖ శిశువా నాడు చెప్పు అన్నప్పుడు కానీ ఆయన గుట్ట పుట్టిందని ఎక్కడికి కొట్టలేదు అమ్మా నీకు ఆడబిడ్డ పుట్టింది కదా అడుగుతావా పరీక్షకు అడుగుతావా అన్నప్పుడు ఆయన నిజమా అమ్మా నీకు ఒక ఆశ కలిగిన తల్లి నీవు నీ బిడ్డ పెళ్లి చేసుకుని ఆశపడ్డది నీ వద్దంటావు వద్దనకమ్మా గట్టిగా ఆయనకు వచ్చి నీ బిడ్డని పెళ్లి చేయమని ఎనకల దాని చెప్పినంతలో ఆ బ్రహ్మరామ మల్ల తన యొక్క భర్తతోనికి పోయి భర్తను ఏమంటారో చూద్దాం.
ఆ
అమ్మా చెల్లారా మన గోవిందమ్మను వీరయ్యని వెండి పీటల పైన కూర్చోబెట్టు చెల్లారా. అనేకదంతం పద్మానం ఏకదంతం ఉపాస్మయే. ఓం శ్రీ గజాననం భూతగణాధిసేవితం అభిష్టజంబ ఫలసారక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర తమపాదపంకజం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తదేవ లగ్నం తారాబలం శుభాజనం తదేవ విద్యాబలం దైవాబలం తదేవ లగ్నం సాహురామం. భద్రం కరుణాతు పుణ్యామ దేవః భద్రం పంచేమ గభీరగాత్రే స్థిరహిరణ్యే శిశువారం ప్రసభోమి శ్రీరామ క్షేమ దేవాలయం యదాయ సశినో ఇంద్ర ఉపాశ్రవా సశినో పుష్పవిషయేణ సశినోత్తరిష్ఠనేమి సశినో బృహస్పతిష్ఠదాతు. ఓం దుర్గాదిగంజనం ఆరోగ్యమే ధనసంపద చక్రవర్తి నాశారో జ్యోతినోత్పతే. ఓం మోదిభోజన రూపస్థం కర్మ సాక్షివర్తతే త్వత్పూజ సమర్పితో సృష్టిరో భవ. ఓం యజ్ఞమయజ్ఞమయా గంధదేవస్థాని కర్మాణి సమన్వసనాథం మయమానం భజంతయత్రవే గురుదే సాధ్యాసంతు దేవః. ఓం రాజాదిరాజాయ ప్రసన్నసాయిని నమో వయం యశోనాయ కుర్మయే తమో కామానుకామేయమయం కామేశ్వర శ్రవణాతదాతు విరాయ శ్రవణాయ మహారాజాయ నమః. ఓం ధృతచ్చోదృతాయ సోముకోయతో భోస్తాం సాంబుద్ధ్యం నమతే సంపదాతో జననాయకం నానాసుగంధ పుష్పాణి యథా కాదో భవతనిక చిత్రంగదే మయా కర్త జ్ఞానం ఓం మళ్ళా కక్కడ దిగాడుతున్నారు